వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో 9th క్లాస్ చాప్టర్ 1 సంఖ్యామానం గురించి డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. సంఖ్యామానం అంటే మనకు నెంబర్ సిస్టంలో 9th క్లాస్లో సంఖ్యామానం అనే టాపిక్ ఇచ్చారు. ఇక్కడ సంఖ్యా ర్యాక్ చూసుకుంటే సంఖ్యా ర్యాక్లో మనకి 0, 1, 2, 3, 4 నెక్స్ట్ -1, -2, -3 అంటే సంఖ్యా ర్యాక్పై మనకి పాజిటివ్ నెంబర్స్ 0, 0 పాజిటివ్ నెంబర్స్, నెగిటివ్ నెంబర్స్ ఉంటాయి. ఫస్ట్ సహజ సంఖ్యలు. నెంబర్ సిస్టంలో సహజ సంఖ్యలు అంటే మనకి n = 1, 2, 3తో స్టార్ట్ అయ్యి అనంతమైన సంఖ్యలు ఉంటాయి. n = 1తో స్టార్ట్ అయిన సంఖ్యలను సహజ సంఖ్యలు అంటారు. సో దాన్నే న్యాచురల్ నెంబర్స్ అని కూడా అంటారు. దీన్ని n అనే అక్షరంతో సూచిస్తారు. నెక్స్ట్ పూర్ణాంకాలు. పూర్ణాంకాలని మనకు హోల్ నెంబర్స్ అంటారు. దాన్ని Wతో చూస్తారు. పూర్ణాంకాలని మనకి 0తో స్టార్ట్ అవుతాయి. 0, 1, 2, 3 ఎక్సెట్రా సో ఆన్ ఇన్ఫినిటీ వరకు ఉంటాయి. నెక్స్ట్ పూర్ణ సంఖ్యలు. పూర్ణ సంఖ్యలను ఇంటీజర్స్ అంటారు. పూర్ణ సంఖ్యలను Z అనే అక్షరంతో సూచిస్తారు. మనకి ఇక్కడ చూసుకుంటే Z అనే అక్షరంతో సూచించేవి 0 పాజిటివ్ నెంబర్స్, నెగిటివ్ నెంబర్స్ ఉండే వాటిని పూర్ణ సంఖ్యలు అంటారు. అంటే మనకి ధన పూర్ణ సంఖ్యలు, రుణ పూర్ణ సంఖ్యలు అనేవి 0తో పాటుగా ఉంటాయి. ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ ఇంపార్టెంట్ నోట్ ఇచ్చారు. జెడ్ అనున్నది జర్మన్ పదమైన జెహ్లెన్ నుండి వచ్చినది. జెహ్లెన్ అనగా లెక్కించడానికి అర్థం. సో ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగే ఛాన్సెస్ ఉంటాయి. కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. పూర్ణ సంఖ్యలు అంటే జెడ్ అను పదము, జెడ్ అనున్నది ఏ పదం నుండి వచ్చిందంటే జర్మన్ పదం నుండి వచ్చింది. ఆ పదం ఏంటని అడిగారు అనుకో జెహ్లెన్. మనకు ఆప్షన్స్లో ఇస్తారు కాబట్టి ఐడియా ఉంటుంది. జెహ్లెన్ అనగా లెక్కించడానికి అర్థం. జెహ్లెన్ అనగా అర్థం ఏంటని అడిగితే లెక్కించడానికి అర్థం. నెక్స్ట్ అకర్ణీయ సంఖ్యలు. అకర్ణీయ సంఖ్యల్ని క్యూతో సూచిస్తాను. మనకి రేషనల్ నెంబర్స్. అకర్ణీయ అనే పదం. సో ఇక్కడ మనకు చూసుకుంటే అకర్ణీయ అనే పదం నిష్పత్తి అనే పదం నుండి వచ్చింది. మరియు క్యూ అనేది భాగఫలం, కోషియంట్ అంటారు. భాగఫలం అనే పదం నుండి వచ్చింది. సో దీని డెఫినేషన్ ఏంటంటే P/Q రూపంలో రాయగలిగే సంఖ్యలను అకర్ణీయ సంఖ్యలు అంటారు. Q ≠ 0 అవ్వాలి. Q ≠ 0 అయినప్పుడు మాత్రమే వాటిని P/Q రూపంలో రాసినప్పుడు అవి అకర్ణీయ సంఖ్యలు అవుతాయి. సహజ సంఖ్యలు, పూర్ణాంకాలు, పూర్ణ సంఖ్యలు అన్నీ కూడా అకర్ణీయ సంఖ్యల్లో భాగంగా ఉంటాయి. సో ఎగ్జాంపుల్ ప్రాబ్లం చూసుకుంటే ఇక్కడ క్రింది ప్రవచనాలు సత్యమా లేక అసత్యమా? మీ సమాధానాలకు కారణాలు తెలపండి అన్నారు. ఫస్ట్ చూసుకుంటే ప్రతి పూర్ణాంకము ఒక సహజ సంఖ్య అవుతుంది. ఇది అసత్యం. ఎందుకని? సహజ సంఖ్యలు అంటే 1తో స్టార్ట్ అవుతాయి, పూర్ణాంకాలు అంటే 0తో స్టార్ట్ అవుతాయి. కాబట్టి 0తో స్టార్ట్ అయ్యే పూర్ణాంకాలు అవుతాయి కానీ సహజ సంఖ్యలు కాదు. సో అదే ఇచ్చారు అసత్యం. ఎందుకనగా 0 అనేది పూర్ణాంకం కానీ సహజ సంఖ్య కాదు. నెక్స్ట్ ప్రతి పూర్ణ సంఖ్య ఒక అకర్ణీయ సంఖ్య అవుతుంది. అవును, ప్రతి పూర్ణ సంఖ్య కూడా ఒక అకర్ణీయ సంఖ్య అవుతుంది. ఎందుకని? ఇది సత్యం. ఎందువలన అనగా m అను ప్రతి పూర్ణ సంఖ్యను m/1గా రాయవచ్చు. కాబట్టి ఇది అకర్ణీయ సంఖ్య అవుతుంది. నెక్స్ట్ ప్రతి అకర్ణీయ సంఖ్య ఒక పూర్ణ సంఖ్య అవుతుంది. అంటే ఇది కాదు. ఎందుకని? 3/5 అనేది పూర్ణ సంఖ్య కాదు. కాబట్టి పూర్ణ సంఖ్య అనేది అకర్ణీయ సంఖ్య అవుతుంది కానీ అకర్ణీయ సంఖ్య అనేది పూర్ణ సంఖ్య కాదు. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 2 చూసుకుంటే 1 మరియు 2ల మధ్య 5 అకర్ణీయ సంఖ్యలు రాయండి అన్నారు. ఇక్కడ 2 పద్ధతులు ఇచ్చారు. ఫస్ట్ పద్ధతి ఏంటి? RS అంటే ఇది R = 1, S = 2 అనుకున్నప్పుడు R మరియు Sల మధ్య ఉండే అకర్ణీయ సంఖ్యలు కనుగొనడానికి మనం R మరియు Sల మొత్తాన్ని 2తో భాగించవలను. సో R + S/2 అంటే ఇక్కడ 1 + 2/3. 1 + 2/2 అంటే ఎంత అవుతుంది? 3/2. 3/2 వచ్చింది కాబట్టి 3/2 అనేది కూడా 1, 2ల మధ్య ఉంటుంది. సో ఏ విధంగా అంటే 2తో 3ని భాగించినప్పుడు మనకి 1.5 వచ్చింది. 1.5 అనేది 1కి 2కి మధ్యలోనే ఉంటుంది కదా. 3/2 అనే సంఖ్య 1, 2ల మధ్య ఉంటుంది. ఈ పద్ధతిని ఉపయోగించి 1, 2 మధ్య మరో 4 అకర్ణీయ సంఖ్యలను కనుక్కోవచ్చు. అవి ఏంటంటే 5/4, 11/8, 13/8 మరియు 7/4. నెక్స్ట్ సెకండ్ పద్ధతి చూసుకుంటే ఇది ఫస్ట్ పద్ధతి. ఇది కన్ఫ్యూజ్ అనుకున్న వాళ్ళు ఈ పద్ధతిలో కూడా చేయొచ్చు. ఒకే దశలో మొత్తం 5 అకర్ణీయ సంఖ్యలు కనుగొనడం మరొక పద్ధతి. ఈ పద్ధతిలో 1 మరియు 2లను అకర్ణీయ సంఖ్యల రూపంలో 5 + 1 = 6 అంటే ఇక్కడ మనకి 5 అడిగారు.
ఇక్కడ ఎన్ని అడుగుతున్నారో చూసుకుంటే దానికి మనం ఒకటి యాడ్ చేస్తాం. అప్పుడు ఏమొస్తుంది? 6 అవుతుంది. 6ని హారంగా రాస్తాం. 6ని హారంగా రాసినప్పుడు ఏమవుతుంది? 1కి 2కి మధ్యలో 6ని హారంగా రాస్తే 6/6 = 1 అవుతుంది. తర్వాత 7/6, 8/6 ఇదేమవుతుంది? 12/6 అవుతుంది. అంటే 6/6కి 12/6కి మధ్యలో ఉండే సంఖ్యల్ని మనం ఒక 5 తీసుకుని రాయొచ్చు. 9/6, 10/6, 11/6. సో ఇందులో ఒక 5 తీసుకుంటే 1, 2, 3, 4, 5 అంటే 7/6, 8/6, 9/6, 10/6 మరియు 11/6 అనే 5 అక్కర్ని సంఖ్యల్ని 1, 2 మధ్య ఉంటాయని మనం రాయవచ్చు. ఇక్కడ నోట్ చూసుకుంటే ఏవైనా 2 సంఖ్యల మధ్య అనంతమైన అకర్ణీయ సంఖ్యలు ఉంటాయని అర్థం. ఏవైనా 2 తీసుకుంటే 3, 4 తీసుకుంటే ఈ రెండింటి మధ్య అనంతమైన అకర్ణీయ సంఖ్యలు ఉంటాయి. 6, 7 తీసుకుంటే ఈ రెండింటి మధ్య కూడా అనంతమైన అకర్ణీయ సంఖ్యలు. సో అకర్ణీయ సంఖ్యలు మనం కంపల్సరీ 2 సంఖ్యల మధ్య ఎన్ని అకర్ణీయ సంఖ్యలు ఉంటాయని క్వశ్చన్ అడిగినప్పుడు అనంతమైన, ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ ఎక్సర్సైజ్ 1.1 చూసుకుంటే 0 అనున్నది ఒక అకర్ణీయ సంఖ్య అవుతుందా? p మరియు qలు పూర్ణ సంఖ్యలు. q ≠ 0 అయినప్పుడు p/q రూపంలో రాయగలరా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ 0 తీసుకుంటే మనకి 0/1, 0/2, 0/3 ఈ విధంగా ఇన్ఫినిటీ వరకు రాయొచ్చు మనం. సో ఇక్కడ ఇది మెన్షన్ చేస్తారు, కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. q is not equal to 0 అవ్వాలి. నెక్స్ట్ సెకండ్ బిట్ చూసుకుంటే 3, 4 మధ్య 6 అకర్ణీయ సంఖ్యలను కనుగొనండి. ఇక్కడ 6 అన్నారు అంటే మనకి 6 + 1 = 7 అవుతుంది. ఈ 7 హారంగా రాయాలి. 7 హారంగా రాయాలంటే ఇక్కడ 3 రావాలంటే మనకి 21/7, 22/7, 23/7, 24/7, 25/7, 26/7 ఎన్ని సంఖ్యలు? 6 సంఖ్యలు అన్నారు. ఇక్కడ ఇది 21/7 అంటే 3 అవుతుంది. 1, 2, 3, 4, 5, 27/7. సో ఇవి 6 అకర్ణీయ సంఖ్యలు. సో ఇక్కడ మధ్య అన్నారు అంటే 3 కాకుండా 4 కాకుండా మధ్యలో ఉన్న సంఖ్యలు రాయాలి కాబట్టి మనకి 6 అడిగారు కాబట్టి ఇక్కడ 6 రాసాం. సో ఇవి 3, 4ల మధ్య ఉన్న అకర్ణీయ సంఖ్య. ఇంకా ఉంటాయి, మనం తీసుకున్న సంఖ్యను బట్టి అనంతమైన అకర్ణీయ సంఖ్యలు ఉంటాయి. సో అక్కడ 6 అడిగారు కాబట్టి ఇవి రాసాం. నెక్స్ట్ థర్డ్ బిట్ చూసుకుంటే 3/5 మరియు 4/5ల మధ్య 5 అకర్ణీయ సంఖ్యలు రాయండి అన్నారు. 5 అకర్ణీయ సంఖ్యలు అన్నారు అంటే 5 + 1 = 6. సో ఈ 6 అనేది హారంగా రాసుకోవాలి. 6 అనేది హారంగా రాయాలంటే 3/5 × 6/6 రాస్తాం. నెక్స్ట్ 4/5 × 6/6 రాస్తాం. సో ఈ విధంగా రాసినప్పుడు మనకి 18/6 × 18, 5 × 30. నెక్స్ట్ 4 × 24, 5 × 30. ఈ రెండింటికి మధ్యలో అంటే దీనికి మధ్యలో ఉన్న సంఖ్యలు మనకి ఒక 5 రాస్తే సరిపోతుంది. 19/30, 20/30, 21/30, 22/30, 23/30. సో ఎన్ని వచ్చినాయి? 1. ఈ రెండు తీసేసేయాలి, ఈ రెండు రాయకూడదు. 1, 19/30, 1, 2, 3, 4, 5. సో ఇవి ఆన్సర్. నెక్స్ట్ ఫోర్త్ చూసుకుంటే కింది ప్రవచనాలు సత్యమా లేక అసత్యమా? మీ సమాధానాలకు కారణాలు తెలియజేయండి అన్నారు. ప్రతి సహజ సంఖ్య పూర్ణాంకం. సో ఇది కరెక్టే. ఎందుకని? మనకి ప్రతి సహజ సంఖ్య అంటే 1 నుంచి స్టార్ట్ అవుతాయి. మనకి 1 నుంచి స్టార్ట్ అయ్యి ఇన్ఫినిటీ వరకు ఉన్న సంఖ్యలు పూర్ణాంకాలు అవుతాయి అన్నారు. అంటే పూర్ణాంకాలు మనకి 0తో స్టార్ట్ అవుతాయి. 0, 1, 2 ఇలా ఎక్సెట్రా. అంటే ఇందులో సహజ సంఖ్యలు ఉన్నాయి కదా, సహజ సంఖ్యలు ఉన్నాయి అంటే ప్రతి సహజ సంఖ్య అనేది కూడా పూర్ణాంకం అవుతుందని అర్థం. నెక్స్ట్ ప్రతి పూర్ణ సంఖ్య ఒక పూర్ణాంకం అన్నారు. ప్రతి పూర్ణ సంఖ్య ఒక పూర్ణాంకము అంటే మనకి ఇక్కడ నెగిటివ్ నెంబర్స్ని తీసేస్తాం. ఎందుకని? మనకి సంఖ్య రేఖ తీసుకుంటే ఇక్కడ 0, ఇక్కడ పాజిటివ్ నెంబర్స్, ఇక్కడ నెగిటివ్ నెంబర్స్ ఉంటాయి. 1, 2,
3 ఇలా ఉంటాయి. ఇక్కడ -1, -2 ఈ విధంగా ఉంటాయి. అంటే ఇవి తీసేస్తే మనకి ప్రతి పూర్ణ సంఖ్య ఒక పూర్ణాంకం అంటే ఎక్సెప్ట్ నెగెటివ్ ఇంటిజర్స్. అంటే ఈ నెగెటివ్ ఇంటిజర్స్ రుణ పూర్ణ సంఖ్యలను తీసేస్తే మనకి మిగతా పూర్ణ సంఖ్యలన్నీ కూడా పూర్ణాంకాలు అవుతాయి. నెక్స్ట్ థర్డ్ బిట్ చూసుకుంటే ప్రతి అకర్ణీయ సంఖ్య ఒక పూర్ణాంకం. ప్రతి అకర్ణీయ సంఖ్య కూడా ఒక పూర్ణాంకం అనేది అవుతుంది. సో ఏ విధంగా అంటే మనకి పూర్ణాంకాలు అంటే 0, 1, 2, 3 ఈ విధంగా స్టార్ట్ అవుతాయి. అంటే 1కి 2కి మధ్యలో అకర్ణీయ సంఖ్యలు ఉంటాయి, అనంతమైన అకర్ణీయ సంఖ్యలు. అంటే ప్రతి అకర్ణీయ సంఖ్య కూడా పూర్ణాంకం అవుతుంది. ఈ విధంగా పూర్ణాంకాలు తీసుకుంటే మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ కర్ణీయ సంఖ్యలు. కర్ణీయ సంఖ్యలు అంటే అకర్ణీయ సంఖ్యల రూపంలో రాయలేని సంఖ్యలను, అంటే p/q రూపంలో రాయలేనటువంటి సంఖ్యలను కర్ణీయ సంఖ్యలు అంటారు. సో ఇక్కడ డెఫినేషన్ చూసుకుంటే ఎస్ అను సంఖ్యను p/q రూపంలో రాయలేనిచో దానిని కర్ణీయ సంఖ్య అని పిలుస్తారు. ఇక్కడ p మరియు qలు పూర్ణ సంఖ్యలు మరియు q is not equal to 0. అంటే p/q రూపంలో రాయలేనటువంటి సంఖ్యలను కర్ణీయ సంఖ్యలు అంటారు. సో వాటి గురించి పైథాగరస్ అనే గణిత శాస్త్రవేత్త మనకి ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది. ఒకసారి చూద్దాం. గ్రీస్లోని పైథాగరియన్లు ప్రసిద్ధ గణిత శాస్త్రజ్ఞులు మరియు తత్వవేత్త. పైథాగరస్ గురించి ఇచ్చారు ఇక్కడ చూసుకుంటే. పైథాగరస్ యొక్క అనుచరులు 400 BCలో అకర్ణీయం కాని సంఖ్యలను మొదటిసారిగా కనుగొన్నారు. ఈ సంఖ్యలను కర్ణీయ సంఖ్యలని, కరణీయాలని పిలుస్తారు. ఎందుకంటే అవి పూర్ణ సంఖ్యల నిష్పత్తి రూపంలో రాయబడవు. అంటే p/q రూపంలో రాయబడవని అర్థం. పైథాగరియన్ క్రోటన్కి చెందిన హిప్పార్కస్ చేత కరణీయ సంఖ్యల ఆవిష్కరణ చుట్టూ అనేక కల్పిత గాథలు ఉన్నాయి. ఎందుకంటే √2 కరణీయ సంఖ్య అని కనుగొనడం వల్ల, లేదా √2 గురించి రహస్యాన్ని పైథాగరియన్ శాఖ వెలుపలి వ్యక్తులకు వెల్లడించడం వల్ల కానీ అన్ని కల్పిత గాథల్లో హిప్పార్కస్ ముగింపు ఒక దురదృష్టకర గాథ. అనంతమైన అకర్ణీయ సంఖ్యలు ఉన్నాయని ఇప్పటికే తెలుసుకున్నారు. అదేవిధంగా అనంతమైన కరణీయ సంఖ్యలు కూడా ఉన్నాయని తెలుస్తుంది. నెక్స్ట్ ఇక్కడ వాస్తవ సంఖ్యల డెఫినేషన్ ఏంటంటే అన్ని అకరణీయ సంఖ్యలు మరియు కరణీయ సంఖ్యల సేకరణను కలిపి మనం వాస్తవ సంఖ్యల సేకరణ అని పిలుస్తాం. దీన్ని ఆర్తో సూచిస్తారు. ఆర్ అంటే రేషనల్ నెంబర్స్. కాబట్టి వాస్తవ సంఖ్య ఒక కరణీయ లేదా అకరణీయ సంఖ్య అవుతుంది. కాబట్టి ప్రతి వాస్తవ సంఖ్యను సంఖ్యారేఖపై ఒక ప్రత్యేక బిందువుతో గుర్తించవచ్చని మనం చెప్పగలం. అలాగే సంఖ్యారేఖపై ఉన్న ప్రతి బిందువు ప్రత్యేక వాస్తవ సంఖ్యను సూచిస్తుంది. అందుకే మనం సంఖ్యారేఖను వాస్తవ సంఖ్యారేఖపై రేఖ అని పిలుస్తాం. సంఖ్యారేఖని వాస్తవ సంఖ్యారేఖను కూడా పిలుస్తారు. నెక్స్ట్ ఇక్కడ శాస్త్రవేత్తల గురించి ఇవ్వడం జరిగింది. ఇలాంటివి వచ్చినప్పుడు ఇవి ఇంపార్టెంట్ అని పెట్టుకోవాలి. ఎందుకంటే కంపల్సరీ వీటి నుంచి బిట్స్ అడిగే ఛాన్సెస్ ఉంటాయి. 1870లో ఇద్దరు జర్మన్ గణిత శాస్త్రవేత్తలు ఎవరెవరు? కాంటర్, డెడికైండ్ అను శాస్త్రవేత్తలు ప్రతి వాస్తవ సంఖ్యకు అనుగుణంగా వాస్తవ సంఖ్య రేఖపై ఒక బిందువు ఉంటుంది మరియు సంఖ్యలోని ప్రతి బిందువుకు అనుగుణంగా ఒక ప్రత్యేక వాస్తవ సంఖ్య ఉంటుందని తెలిపారు. ఆర్ డెడికైండ్, జి కాంటర్ అనే ఆయన ఏం చెప్పారంటే ప్రతి వాస్తవ సంఖ్యకు అనుగుణంగా వాస్తవ సంఖ్యారేఖపై ఒక బిందువు ఉంటుంది మరియు సంఖ్యారేఖలోని ప్రతి బిందువుకు అనుగుణంగా ఒక ప్రత్యేక వాస్తవ సంఖ్య ఉంటుందని తెలిపారు. సో ఇక్కడ పాయింట్ చూసుకుంటే ఏదైనా ధనపూర్ణ సంఖ్య nకు √n-1ను సంఖ్యారేఖపై సూచించిన తర్వాత √n సాధించవచ్చు. నెక్స్ట్ 1.2 ఎక్సర్సైజ్ చూసుకుంటే క్రింది ప్రవచనాలు సత్యమా అసత్యమా, మీ సమాధానాన్ని సమర్థించండి అన్నారు. ఫస్ట్ది ప్రతి కరణీయ సంఖ్య ఒక వాస్తవ సంఖ్య. సో ఇది సత్యం. ఎందుకని? ప్రతి కరణీయ సంఖ్య మరియు అకర్ణీయ సంఖ్యలు అనేవి వాస్తవ సంఖ్యలు అవుతాయి. వాస్తవ సంఖ్యలు అనేవి కరణీయ సంఖ్యలు మరియు అకర్ణీయ సంఖ్యల సమ్మేళనం. నెక్స్ట్ సంఖ్యారేఖపై ప్రతి బిందువు √m రూపంలో ఉంటుంది. ఇక్కడ m అనున్నది ఒక సహజ సంఖ్య. ఇది అసత్యం. ఏ సహజ సంఖ్యకు రుణ సంఖ్య వర్గమూలం కానేరదు. నెక్స్ట్ థర్డ్ బిట్ చూసుకుంటే ప్రతి వాస్తవ సంఖ్య ఒక కరణీయ సంఖ్య.
ప్రతి వాస్తవ సంఖ్య ఒక కరణీయ సంఖ్య కాదు, ప్రతి కరణీయ సంఖ్య వాస్తవ సంఖ్య అవుతుంది. సో ఇది అసత్యం. ఎగ్జాంపుల్ 2 చూసుకుంటే వాస్తవ సంఖ్య కానీ కరణీయ సంఖ్య కాదు. సో ఇది మనకు ఆల్రెడీ ఇక్కడ చెప్పడం జరిగింది. √4 = 2. 2 ఒక అకరణీయ సంఖ్య. నెక్స్ట్ థర్డ్ బిట్ చూసుకుంటే √5ను సంఖ్యా రేఖగా ఎలా గుర్తిస్తారు? సో ఇది మనకి ఎగ్జామ్స్లో అడిగే ఛాన్సెస్ ఉంటూ లీవ్ చేయొచ్చు. సో ఇక్కడ ఫోర్త్ బిట్ తరగతి కృత్యం అన్నారు. సో ఇది మనకు అవసరం లేదు. ఇక్కడితో 1.2 ఎక్సర్సైజ్ అనేది కంప్లీట్ అయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, వీలైతే షేర్ చేయండి. సో ఇప్పటివరకు చెప్పిన దాంట్లో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. ఇలాంటి బిట్స్ అనేవి అడిగే ఛాన్సెస్ ఉంటాయి. ప్రతి కరణీయ సంఖ్య ఒక వాస్తవ సంఖ్య అవుతుందా, లేదంటే ప్రతి వాస్తవ సంఖ్య ఒక కరణీయ సంఖ్య అవుతుంది, ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు. కాబట్టి కంపల్సరీ కాన్సెప్ట్ అనేది అర్థం చేసుకోవాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, వీలైతే షేర్ చేయండి. థ్యాంక్ యూ.